లూకాసు వార్త 15:4 మీలో ఏ మనిషికైనా నువ్వు 100 గొర్రెలుండగా ఒకటి తప్పిపోయిన ఎడల 99 గొర్రెలు విడిచి ఒంటరిగా ఆయన గొర్రెను వెతుకుతాడు కదా అంటున్నాడు ప్రభు. గొర్రెలకు మంచి కాపరిని నేను, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు. ఒకవేళ దేవుని స్వరం వినకుండా అన్నిడిగా ఉన్నావేమో. యేసు శిలువలో నీకోసమే మరణించి పునరుద్ధానంతో లేచినప్పుడు 3వ దినమున మీకు అన్యులకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థితిలో తప్పిపోయావో, శ్రమ, హింస, కరువు, కాటకాలు, వ్యసనాలు, ధన వ్యామోహము, ఐహిక విచారాలు, అల్లరాటపాటలతో అయినా సరే ప్రభు చింతకు రావచ్చు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసమే మరణించాడు. ఆత్మ కాపరిగా ఉండి అంతవరకు నిన్ను కాపాడతాడు. తప్పిపోయిన కుమారుడు ఆహారం లేనప్పుడు మారు మనసు పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు చేర్చుకున్నాడు. నువ్వు ఎంత పాపి అన్న శిలువలో క్షమాపణ దొరుకుతుంది. కాపరి స్వరం వినటానికి, కాపరి చేత నడిపించడానికి నువ్వు అంగీకరించినట్లయితే సమృద్ధి జీవంలోకి నిన్ను నడిపిస్తాడు.